నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వినాయక చవితి అనగానే హైదరాబాద్లో ఒక గొప్ప పండగ. చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల వరకు వయసుతో నిమిత్తం లేకుండా అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించేటువంటి పండగ ఏదైనా ఉంది అంటే హైదరాబాద్లో అది వినాయక చవితి తర్వాతే ఏదైనా. అంత హైదరాబాద్కి వినాయక చవితికి, ఈ వినాయక చవితి నవరాత్రులకు అంత అవినాభావ సంబంధం ఉంది. అనాదిగా వస్తుంది, చాలా సంవత్సరాల నుంచి ఇది ఆచారంలో ఉంది. వినాయక చవితి రాగానే ఏం చేస్తారు హైదరాబాద్లో అంతా కూడా, చిన్న చిన్న పిల్లలు కూడా, పెద్దవాళ్ళు కానీ అపార్ట్మెంట్లోనూ రోడ్ల మీద ఎక్కడ చూసినా, ఏ కాలనీలో చూసినా, ఏ రోడ్డు చూసినా వినాయక మండపాలతో వినాయకులను, విఘ్నేశ్వరుని అక్కడ ప్రతిష్ఠించి ఆ మండపాలు కట్టి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి ఆకర్షణీయంగా ఆ మండపాలను తీర్చిదిద్దుతారు, అలంకరణ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఆ విఘ్నేశ్వరుడికి, ఆ గణపతికి భక్తి శ్రద్ధలతో వేద పండితులతో పూజలు నిర్వహిస్తుంటారు. ప్రతిరోజు ప్రసాదాలు, తీర్థప్రసాదాలు పంచుతూ ఉంటారు. అన్నదాన కార్యక్రమాలు అద్భుతంగా చేస్తూ ఉంటారు. అంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. నవరాత్రులన్నీ కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు అక్కడ. అయితే ఇంతమంది ఇంత అద్భుతంగా ఇంత భక్తి శ్రద్ధలతో నిర్వహించేటువంటి వినాయక చవితికి హుస్సేన్ సాగర్కి అవినాభావ సంబంధం ఉంది. అంటే హైదరాబాదులో ఉన్నటువంటి ప్రతి గల్లీలోనూ ఏర్పాటు చేసిన వినాయక మూర్తులు అన్నిటినీ కాకుండా కొంతమంది వారి వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న చెరువుల్లోనూ వాటిలోనే నిమజ్జనాలు చేస్తూ ఉంటారు. మెజారిటీ కొన్ని వేల విగ్రహాలను మాత్రం ఎక్కడ చేస్తారు, అనాదిగా వారికి ఒక సంప్రదాయంగా భావిస్తారు. ఇది ఒక్క హుస్సేన్ సాగర్లో చేస్తేనే వారి అన్ని రోజులు చేసినటువంటి వినాయకుడికి పూజ భక్తి శ్రద్ధలతో చేసినటువంటి ఆ వినాయక స్వామిని, ఆ మూర్తిని తీసుకొచ్చి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తే వారు చేసినటువంటి పూజా కార్యక్రమాలు పూర్తయినట్టుగా భావించేటువంటి ఉత్సవ కమిటీలు చాలా ఉన్నాయి. అందుకని ఉదయం మార్నింగే స్టార్ట్ అవుతుంది నిమజ్జనం రోజు. 11వ రోజున నిమజ్జనం ప్రారంభమని ఆ రోజు డే నైట్ తెల్లవార్ల వరకు కూడా కంటిన్యూగా వినాయక నిమజ్జనాలు చేస్తూ ఉంటారు. ట్రాఫిక్లో ఉండిపోతే కొన్ని వెహికల్స్ కొన్ని కిలోమీటర్ల లైన్లో క్యూలో ఉంటాయి. అయినా సరే అంత భక్తి శ్రద్ధలతో డ్యాన్సులతో ఉత్సాహంగా ఆ నిమజ్జనంలో పాల్గొంటూ ఉంటారు భక్తులంతా కూడా. ప్రతి సంవత్సరం అలా జరుపుతూ ఉన్నారు. అయితే గత సంవత్సరంలో హైకోర్టు వరకు తీర్పు ఇచ్చి ఉన్నారు. హుస్సేన్ సాగర్ ఈ వినాయక విగ్రహాలన్నీ తీసుకొచ్చి ఈ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయటం వల్ల హుస్సేన్ సాగర్ కలుషితమైపోతుంది. కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం చేయమని ఆదేశించడం జరిగింది. కానీ భక్తుల యొక్క మనోభావాలతో కూడుకున్నటువంటిది సున్నితమైనటువంటి అంశం కాబట్టి మరి హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనాలు లాస్ట్ ఇయర్ వరకు నిర్వహించారు. భక్తుల యొక్క కోరికలను బట్టి అనుకుంటా, వారి కోరికను బట్టి మన్నించి అట్లా కొంత ఎగ్జామ్స్ని ఇచ్చినట్టున్నారు మరి. అయితే మరి ఈ సంవత్సరం ఒక సమస్య వచ్చింది. అంటే హుస్సేన్ సాగరు అది మంచినీటి సాగర్ కాదు, అది కూడా కలుషితమైంది. ఆల్రెడీ కలుషితమైనటువంటి నీటితో ఉన్నటువంటి హుస్సేన్ సాగరే సరస్సు అది. కానీ మరిన్ని ప్రతి సంవత్సరం అట్లా చేసుకున్నట్లయితే పొల్యూషన్ సంవత్సరం పెరిగిపోతుంది. కాబట్టి దానికి ఒక సొల్యూషన్ కావాలని కోర్టు వారు అటువంటి నిర్ణయం తీసుకుని జడ్జిమెంట్ ఇచ్చి ఉండవచ్చు. ఈ సంవత్సరం మరి ప్రత్యేకత ఏంటంటే మళ్ళీ హైకోర్టులో కేసు వేసి నిమజ్జనాలు హుస్సేన్ సాగర్లో జరగకుండా చూడమని ఆదేశించమని కోర్టులో కేసు వేశారు. అయితే ఈ కేసులో ఒక ప్రత్యేకత ఏంటంటే హైడ్రాను ప్రతివాదిగా చేర్చారు. ఇప్పుడు ఎందుకు హైడ్రా అంటే హైదరాబాద్లో సంచలనాలను సృష్టిస్తుంది. ఈ సంవత్సరం హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు ఎవరైతే కబ్జా చేశారో బడా నాయకులు, బడా వ్యాపారస్తులు, ఎవరైనా రాజకీయ నాయకులు అందరినీ ఎవరైతే కబ్జాలు చేశారో వారి నుంచి ఆ అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఆ చెరువులను స్వాధీనం చేసుకుంటుంది హైడ్రా. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్త చెరువులను రక్షించేటువంటి బాధ్యత ఇప్పుడు హైడ్రాది నడుస్తుంది. హైడ్రా అంటే దేశమందు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పేరు మారుమ్రోగిపోతుంది హైడ్రా అంటే. ఆ స్థాయిలో ఉంది హైడ్రా. అందుకని ఆ హైడ్రాని తీసుకొచ్చి
ఇప్పుడు కోర్టులో ప్రతివాదిగా చేర్చారు. హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు జరగకుండా చూడవలసిన బాధ్యత హైడ్రాదని కోర్టులో కేసు. అంటే చెరువులని భూ కబ్జాదారుల నుంచి రక్షించడమే కాదు, హుస్సేన్ సాగర్ లాంటి సాగర్లను కూడా రక్షించవలసినటువంటి బాధ్యత హైడ్రాది అంటున్నారు ఇప్పుడు. మరి హైడ్రా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏ స్టాండ్ తీసుకుంటుంది అనేది భక్తులంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కబ్జాదారుల నుంచి చెరువులను విడిపించడం వేరు, అక్రమ కట్టడాలను కూల్చివేయటం వేరు. అక్రమ కట్టడాలను కూల్చడానికి పెద్ద సమస్య లేదు ప్రభుత్వం కాబట్టి. హైడ్రా వెంటనే యాక్షన్లోకి వెళ్తుంది, సర్వే చేస్తుంది, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటుంది. అక్కడ భయపడాల్సిన అవసరము, సమస్యలు లేవు. కానీ ఇక్కడ హుస్సేన్ సాగర్ విషయం వచ్చేటప్పటికి, ఈ వినాయక నిమజ్జనాలకు వచ్చేటప్పటికి కొంత సున్నితమైనటువంటి అంశం ఇది. భక్తుల యొక్క మనోభావాలు ఇందులో ఉన్నాయి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఈ హుస్సేన్ సాగర్ను పరిరక్షించాలంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది, ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తుంది, ఇప్పుడున్నటువంటి సమయం సరిపోతుందా లేదా, మరి అక్కడ హుస్సేన్ సాగర్ను రక్షించవలసినటువంటి కాపాడవలసినటువంటి అంటే పర్యావరణాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఇప్పుడు హైడ్రాది. హైడ్రా అంటే ఏంటి, చట్టము సమానంగా వర్తింప చేయవలసినటువంటి బాధ్యత హైడ్రాది. అదే స్టాండ్ తీసుకుంటే మరి హుస్సేన్ సాగర్లో ఇప్పుడు వినాయక నిమజ్జనాలు చేయడానికి వీలు లేదని చెబుతుందా? అంటే చెబుతుందా అంటే నిర్ణయం తీసుకోలేదు. కోర్టు వారికి తన యొక్క విషయాన్ని చెప్పాలి, తమ యొక్క స్టాండ్ని చెప్పాలి. ఎటువంటి అభిప్రాయాన్ని కోర్టు వారికి తెలియజేస్తుందో, ఎటువంటి వాదన వినిపిస్తుందో భక్తులంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు కోర్టులో వాదనలు వింటా అన్నారు కాబట్టి గౌరవ న్యాయస్థానం వారు ఇప్పుడు వాదనలు వింటానన్నారు కాబట్టి ఎటువంటి వాదనని వినిపిస్తుంది హైడ్రా, ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది, భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందా, చట్ట ప్రకారంగా పర్యావరణాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత కోసమే ఏర్పాడైనటువంటి సంస్థ హైడ్రా కాబట్టి తన స్టాండ్ మీద నిలబడుతుందా, వేచి చూడాలి. ఆ తర్వాత హైడ్రా చెప్పేటువంటి స్టాండ్ని బట్టి కోర్టు గౌరవ న్యాయస్థానం ఎటువంటి తీర్పునిస్తుంది, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందా, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తుందా, భక్తులు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ గణనాథుడే సమస్యకు పరిష్కారం చూపించాలని మనం కోరుకుందాం. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.